వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ అంటే చాలా ఇష్టంగా కనిపిస్తోంది. ఇది రెండు రకాలుగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సమస్యలకు సంబంధించి సిబిఐ అన్నిట్లోనూ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రజల సమస్యల మీద సిబిఐ ఆయన అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం, ఇప్పుడు ఆయన దిగిపోయిన తర్వాత సిబిఐ అంటే మరొక రకమైనటువంటి అభిప్రాయం. ఆయన ఉన్నప్పుడు ఏ కేసులకైనా సరే సిబిఐకి అప్పగించాలా వద్దా అన్నటువంటి దగ్గర మాత్రం చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు. బట్ ఆయన దిగిపోయిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఉదాహరణకి 2014-19 మధ్యకాలంలో వీరు చేసినటువంటి ఆరోపణలు, 32 మంది కమ్మ డిఎస్పీలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి, అదే పింక్ డైమండ్, అమ్మవారి స్వామివారి పోర్టు నగలు, వీటికి సంబంధించి, తర్వాత పోలవరంలో అవినీతి అని, లేదు అంటే స్కిల్ డెవలప్మెంట్ అని, వీటన్నిటి మీద చాలా రకాలుగా చేసి అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ అని నామజపం చేశారు. అయిపోయింది. 2019-24లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తరుణంలో ఈ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి అంటే ముఖ్యంగా ప్రజల సమస్యల మీద మాత్రం ఈయనకు అవసరం లేదు. ఇప్పుడు అధికారం మళ్ళీ పోయిన తర్వాత ప్రజల సమస్యల మీద సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే అనేది ఆయన కోరుతున్నటువంటి అంశం. ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటిది విజయవాడ భవానీపురంలో జరిగినటువంటి కూల్చివేతల అంశం ఏదైతే ఉందో అది ఆల్రెడీ లీగల్గా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్, వాటికి సంబంధించి వాళ్ళ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి దీనికి వెళ్ళారు. సరే, హైకోర్టులోని ఇంకో దాంట్లో స్టే వచ్చింది, సుప్రీంకోర్టులో క్లియర్ అయినప్పటికీ కూడా ఇదంతా అయింది. అదొక ప్రహసనం. వీళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది కనుక చేయకపోతే ఇంకా మర్యాద దక్కదు, రేపన్న రోజు మా ప్రభుత్వం వచ్చింది అంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేస్తాం, సిబిఐ ఎంక్వైరీ వేసి చంద్రబాబు నాయుడు అవినీతి మొత్తం బయటికి తీసి ఆయన అరెస్ట్ చేయిస్తాం కూడా అని స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ హీ ఈజ్ కాలింగ్ సిబిఐ ఎంక్వైరీ ఆన్ దట్ భవానీపురం ఇష్యూ. ప్రజల సమస్య ఇది, దానికి సిబిఐ ఇష్యూ కావాలి. ఫైన్, చాలా బాగుంది. ఆ వివాదం కోర్టుకు వెళ్ళడం అదంతా అవ్వడం అంతా అయింది. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం దాంట్లో లేదు, అసలు అక్కడ దాకా వెళ్ళలేదు. అదొక ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించి ఒక సొసైటీకి సంబంధించినటువంటి ఇష్యూ. వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆ రోజు పేపర్ మీద చేసుకున్నారు, కానీ దాన్ని తీసుకెళ్ళి రిజిస్టర్ చేయడం కానీ ఇవి ఏం జరగలేదు. 20 ఏళ్ల పాటు అదంతా ఇక రిజిస్టర్ ఆఫీస్లో పలు దఫాలుగా ఇదంతా అయ్యింది. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి స్కామ్లో భాగం అని కూడా అనుకోవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే రిజిస్టర్ అధికారులు కొంతమంది, ప్రజాప్రతినిధులు, కొంతమంది రియల్టర్లు, బ్రోకర్లు, పైరవీదారులు, చాలామంది అందరూ కలిసి చేసినటువంటి 20 ఏళ్ల ప్రహసనంలో కూడా. కానీ అక్కడ కట్టుకున్నటువంటి వాళ్ళు ట్యాక్సులు కట్టడం ఇదంతా అయింది. ఇది ప్రభుత్వం దగ్గర నుంచి ఒక విచారణ అనేది ఖచ్చితంగా జరగాలి, అది వాస్తవంగా బాగుంది. అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్ ఈ అంశంలో డిమాండ్ చేయడం అనేది మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జస్ట్ బికాజ్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి నామమాత్రంగా ప్రజల సమస్యల మీద, అంటే హజీరాబీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద కావచ్చు, అబ్దుల్ సలాం ఆత్మహత్య సంఘటన దాని మీద కావచ్చు, డాక్టర్ సుధాకర్ విషయంలో అక్కడ సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, అనంతబాబు ఎమ్మెల్సీ హత్య కేసు ఏదైతే ఉందో, డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసు, దాంట్లో సిబిఐ గురించి డిమాండ్ చేస్తే దాని మీద మాట్లాడకపోవడం కావచ్చు. అంతెందుకండి, 2019 ఎన్నికలకు ముందు జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద స్వయంగా సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే అని పిటిషన్ వేసిందే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బెబ్బే మాకు అసలు సిబిఐ అవసరం లేదు, ఫస్ట్ సిట్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు, అది చంద్రబాబు సిట్టు, వాళ్ళు కాదు నేను వేస్తాను సిట్టు, వాళ్ళు తెలుస్తారు, నిగ్గు తెలుస్తారు నిజాలు అని చెప్పి సిబిఐ అక్కర్లేదు అని ఎఫిడవిట్ వేసింది కూడా ఆయనే. సునీత గారు పోరాటం చెయ్యబట్టి అక్కడ సిబిఐ వచ్చింది. అలాగే సిబిఐ ఎంక్వైరీకి ఉత్తుత్తి ఆర్డర్స్ ఇచ్చారు. దేని మీద తెలుసా? సుగాలి ప్రీతి వ్యవహారంలో, సుగాలి ప్రీతి కేసుకి సంబంధించిన దాంట్లో అసలు సిబిఐ వాళ్ళకి లెటర్ పంపకుండానే పంపించేసామని చెప్పి వీళ్ళు ఇక్కడ ఏదో ఒక జీవోనో ఆర్డర్ ఏదో రిలీజ్ చేసేశారు. అది చెల్లనటువంటిది ప్రజల సమస్య, మరి సామాజిక పెద్ద సమస్య, సిబిఐకి ఇవ్వాల. అండ్ ఆఫ్టర్ దట్ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నున్నాయి. బాబాయ్ హత్య కేసులో సిబిఐ అవసరం లేదు, కానీ తర్వాత మాకు అభ్యంతరం లేదని చెప్పి సుప్రీంకోర్టు వారు చివరాఖరికి వచ్చి అడిగితే తప్ప సిబిఐకా ఓకేలేండి ఫైన్. అది ఒకటి. తర్వాత ఆలయాల మీద దాడుల వ్యవహారం, ముఖ్యంగా అంతర్వేదికి సంబంధించి సిబిఐ వ్యవహారం, అవసరం లేదని ముందు, తర్వాత సిబిఐ వాళ్ళది కావాలి అని కోర్టు వారు చెప్తే ఈయన విషయంలో సిబిఐ అవసరం లేదు. అక్కడ జడ్జిల్ని అమనాభూతులు తిట్టారు, గుర్తుందా? కరోనా పేషెంట్లు ఉన్న గదిలోకి వీళ్ళందరినీ వేసి తలుపేసేయాలి, చంపేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులో, అలాగే అమరావతికి సంబంధించిన కేసుల విచారణలో భాగంగా కోర్టు తీర్పులు ఇచ్చినప్పుడు
కోర్టు జడ్జిలు వ్యాఖ్యానించినప్పుడు ఇంకేముంది వీళ్ళందరినీ చంపేస్తే దరిద్రం వదిలిపోతుంది అన్నట్టుగా జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదిస్తూ ఇష్టం వచ్చినట్టు చాలా వ్యాఖ్యానాలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిబిసిఐడి వాళ్ళని దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా నామకి వాస్తే వెళ్ళారు, మన వాళ్ళేగా చేసింది అంత అన్నట్టుగా వదిలేశారు. కోర్స్ దాని అంతటికీ ఆ వెనకాల ఉన్నటువంటి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ల కారణంగా ఉన్నారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి అనుయాయులుగా. అప్పుడు జరిగింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి మళ్ళీ డైరెక్ట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి బాబ్డే గారి హయాంలో ఆ మూమెంట్లో ఆర్డర్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 108 మంది ఓవరాల్గా లిస్ట్ అవుట్ చేసి అందులో ఇప్పటికి 18 మంది 22 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళ మీద ఏమయ్యాయో కూడా తెలియదు. ఆ సోషల్ మీడియా కేసులకు సంబంధించి అవ్వచ్చు, మిగతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న కేసుల మీద ఇటీవల కాలంలో ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. అఫ్కోర్స్ దాంట్లో వాళ్ళకు కూడా లింకులు అనేవి ఉంటాయి. అక్కడ కూడా సిబిఐని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి వద్దని చెప్పారు, అయిపోయింది. అండ్ బాబాయ్ హత్య కేసులో చెప్పుకున్నాం. అక్రమాస్తుల కేసులో సిబిఐ అంటే సోనియా గాంధీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అప్పట్లో మాట్లాడడం, సిబిఐ వాళ్ళకి అసలు హక్కు లేదని మాట్లాడడం, ఇదంతా చేస్తూ మరి 6 జడ్జిలు ఆయన కేసు మొత్తాన్ని కూడా విచారణ నిమిత్తం 6 మారడం జరిగింది సిబిఐలో. సిబిఐ వారు బెయిల్ రద్దు చేయాలి, ఇంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ ఇస్తే ఆ మూమెంట్లో కూడా ఏం జరిగిందో చూసాం. సో ఇలా ఇన్ని కేసుల్లో అంటే ఈయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి కేసులు వ్యవహారాలు వీటికి సంబంధించి మాత్రం సిబిఐ వద్దు. బట్ ఇప్పుడు సడన్గా అధికారం పోయిన తర్వాత ప్రజల విషయాల్లో ముఖ్యంగా భవానీపురానికి సంబంధించినటువంటి దీంట్లో సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. అలాగే ఇంకోటి మర్చిపోయాం, కల్తీ నెయ్యి. అంటే అది నెయ్యి కదా బేసిక్గా, కల్తీ నెయ్యి అని ఎందుకంటున్నామంటే కృత్రిమ నెయ్యి అని కూడా అనొచ్చు కదా. పోనీ కృత్రిమ నెయ్యి వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ అంటే అబ్బాయి లేదు అవసరం లేదు, సిబిఐ ఎంక్వైరీ ఏం అవసరం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని సిబిఐ వాళ్ళు మా వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు, అన్ని తప్పులు తడుగు చేస్తున్నారు. సిబిఐ అసలు ఏం చేస్తుంది, స్వామివారి ఈ కృత్రిమ నెయ్యి వ్యవహారంలో కల్తీ అయిపోయిందంటే అదంట సిబిఐని పెట్టి బెదిరించేటువంటి ప్రయత్నం అంటూ ఇప్పుడు దాని మీద ఆరోపణలు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికీ కూడా సిబిఐ, ఎందుకంటే సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెట్టే రకంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి రామ్ సింగ్ ఆయన మీద కేసులు, తర్వాత వచ్చినటువంటి మహిళా అధికారి ఆవిడ మీద కేసులు పెట్టారు. ఇలా సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి ఘనత మరి ఆ రోజు ఆయనకే చెల్లింది. మరి ఇప్పుడు ఏకంగా ప్రజలకు సంబంధించి ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుతోటి స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఒక పాయింట్ వచ్చినప్పుడు ఆ సొసైటీ వాళ్ళకి ఆ ల్యాండ్ అంతకుముందు ఇచ్చినటువంటి వాళ్ళ దానికి సంబంధించి అక్కడ దాంట్లో ఇప్పుడు జనాలకి ప్రజలందరికీ కూడా అది పెద్ద ఇదైపోయింది. అందుకని సిబిఐ ఎంక్వైరీ కావాలి. దీంట్లో ఏం చెప్పాలి, ఏంటి డబుల్ స్టాండర్డ్ ఏంటి అసలు దీంట్లో? గతంలో ఋషికొండ మీద కావచ్చు, విశాఖలో జరిగినటువంటి అక్రమాల మీద కావచ్చు, రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఆక్రమణలు వీటికి సంబంధించి కావచ్చు, అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు మాట్లాడితే సిబిఐ లేదు ఏం లేదు అన్నీ కూడా రాష్ట్ర పోలీసులు చూసుకుంటారు అని చెప్పని అన్నారు. ఆ లెక్కను చూస్తే ఆయన 5 ఏళ్ల పరిపాలన కాలంలో ప్రతిదీ కూడా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలనేటువంటి డిమాండ్ కూడా వస్తుంది. ఆయన కేసులనే ఎంక్వైరీ చేయలేరు, ఇవేం చేస్తారు అని మనం అనుకోవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మాత్రం ఈ చెప్పినటువంటి వివాదాలు వీటన్నిటికీ సంబంధించి అన్ని రకాలుగా కూడా సిబిఐ అనేది ఆక్షేపణీయం. బట్ ప్రజల దగ్గరకు వచ్చేసరికి ప్రజలకు మాత్రం సిబిఐ ఎంక్వైరీ అనేది మాత్రం వచ్చేస్తుంది, దీని మీద మాత్రం అవసరం లేదు. అది ఉన్నటువంటిది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.